welcome to Time Online Classes. Today class లో మనం కరెంట్ అఫైర్స్ లో ఏం చదవాలి, కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనకు రెగ్యులర్ గా ఎలాంటి అంశాలపైన ప్రశ్నలు వస్తున్నాయి అనేటటువంటి అంశాలను చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఎక్కువగా మనకి కల్చరల్ కరెంట్ అఫైర్స్ అని ఒకటి ఉంటుంది. అది కల్చరల్ కరెంట్ అఫైర్స్ అని ఒకటి, అలాగనే స్పోర్ట్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, క్రీడలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, అలాగనే అంతర్జాతీయ సంస్థలు అంటే యుఎన్ఓ, అలాగనే యునెస్కో, WHO, WTO, G8, G7, G5, G4, G20 ఇలా అంతర్జాతీయ సంస్థలు, అలాగనే అంతర్జాతీయ కూటములు, ఇలాంటి అంశాలపైన మనకు రెగ్యులర్ గా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు కరెంట్ అఫైర్స్ లో భాగంగా. అయితే ఈ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం ఎలాంటి అంశాలని మనం చదివితే ఎక్కువ మార్కులను మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఏ పరీక్ష అయినా కానీ, ఏ స్థాయి పరీక్ష అయినా కానీ, ఈవెన్ ఫారెస్ట్ ఎగ్జామ్స్ కావచ్చు, RRB కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, DSCకి సంబంధించినటువంటి ఎగ్జామ్ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, ఏ పరీక్ష అయినా కూడా కరెంట్ అఫైర్స్ విభాగం అనేది చాలా ముఖ్యం. ఈ కరెంట్ అఫైర్స్ లో మనం చదువుకున్నట్లయితే గన కరెంట్ అఫైర్స్ దాని బ్యాక్గ్రౌండ్ గానే ఎక్కువగా మనం చూసినట్లయితే మనకి ఏం జరుగుతుందంటే స్టాండర్డ్ కూడా జీకే, స్టాండర్డ్ జనరల్ స్టడీస్ లో ఉన్నటువంటి అంశాలు కూడా మనం ఎక్కువ కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ లో భాగంగా రెగ్యులర్ గా మనం చదవాలి. ఈ కరెంట్ అఫైర్స్ లో కూడా మనం సెలెక్టెడ్ చదవాలి. కరెంట్ అఫైర్స్ అంటే నేషనల్ అని, అలాగని ఇంటర్నేషనల్ అని, స్టేట్, రీజనల్ అఫైర్స్ అని మనం చదువుతూ ఉంటాం. అయితే వీటిలో ఎక్కువ అంశాలు మనకి ఏం జరుగుతూ ఉంటుందంటే చాలా అంశాలు ఉంటాయి. ఇందులో ఏ అంశాన్ని మనం కరెంట్ అఫైర్ భాగంలో తీసుకోవాలి, ఏ అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాలి అనే అంశాల్లో విధానమే మనకు చాలా ఇంపార్టెంట్. ఇందులో మనము ఎక్కువగా నేషనల్ అఫైర్స్ పైన మనకు క్వశ్చన్లు అడుగుతుంటాడు. స్టేట్ ఎగ్జామ్స్ అయితే స్టేట్ పైన కూడా మనకు ఎక్కువగా కరెంట్ అఫైర్స్ పైన, పథకాల పైన, ప్రోగ్రామ్స్ పైన, వీటిపైన క్వశ్చన్స్ ని అడిగేదానికి అవకాశం ఉంది. సో ఇన్సిడెంట్స్, ప్రోగ్రామ్స్, అలాగనే వ్యక్తులు, నియామకాలు, సో ఇలా రీసెంట్ గా జరిగినటువంటి సమిట్స్, ఇలాంటి వాటిపైన ప్రశ్నలు అడిగేదానికి ఎక్కువగా అవకాశం. ఇటీవల DSCలో కూడా చాలా వరకు కరెంట్ అఫైర్స్ ని మనం ఊహించినటువంటి విధానంలోనే ప్రశ్నలు DSCలో అడగడం జరిగింది. కరెంట్ అఫైర్స్ కానీ, స్టాండర్డ్ జీకే కానీ, ఈ అంశాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని రాబోయే అప్కమింగ్ ఎగ్జామ్స్ ని దృష్టిలో ఉంచుకొని మనం ఈ కరెంట్ అఫైర్స్ ని మనం చెప్పడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ లో భాగంగా కల్చరల్ కరెంట్ అఫైర్స్ పైన రెగ్యులర్ గా ఏదో ఒక విధంగా మనకు ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఈ కల్చరల్ కరెంట్ అఫైర్స్ లో మనం కొన్ని విషయాలను మనం ఈ రోజు క్లాస్ లో తెలుసుకున్నాం. ఏంటి కల్చరల్ కరెంట్ అఫైర్స్ లో మనం చదువుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి? ఇటీవల కాలంలో జూన్ 22, 23, 24 తారీఖుల్లో మనకి అంబుబాచి మేళా అనేటటువంటి ఒక ఫెస్టివల్ అనేది జరిగింది. అంబుబాచి మేళా. సో ఇది ఎక్కడ నిర్వహిస్తారంటే అస్సాం రాష్ట్రం చాలా ఇంపార్టెంట్. అస్సాం రాష్ట్రం అంబుబాచి మేళాని నిర్వహిస్తుంది. సో అస్సాంలోని గౌహతి పట్టణంలో ఈ అంబుబాచి మేళాని నిర్వహిస్తారు. సో ఈ అంబుబాచి మేళాని మనం తూర్పు భారతదేశ కుంభమేళాగా అభివర్ణిస్తాం. దీన్ని తూర్పు భారతదేశ కుంభమేళా అని కూడా మనం వర్ణిస్తాం. తూర్పు భారతదేశ కుంభమేళాగా అంబుబాచి మేళాను వర్ణిస్తాం. సో ఇది ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇందులో మీకు అడిగేదానికి అవకాశం ఉంది. సో గౌహతికి దగ్గర ఉన్నటువంటి నేరాచల్ హిల్స్ లో హిల్స్ పైన ఉన్నటువంటి ఇక్కడ కామాఖ్య దేవాలయం నేరాచల్ హిల్స్ పైన ఉన్నటువంటి
కామాఖ్య కామాఖ్య దేవాలయంలో ఈ ఉత్సవాన్ని ఈ మేళాన్ని నిర్వహిస్తారు. ఈ మేళాన్ని నిర్వహిస్తారు. మీరు వినే ఉంటారు సతీదేవి అనేటటువంటి పేరు. సతీదేవిని 18 ముక్కలయ్యి దేశంలో వివిధ ప్రాంతాలలో విసిరివేయబడిన చోటల ఒక శక్తి పీఠాన్ని నెలకొల్పడం జరిగింది. ఆ విధంగానే మనకు ఈ 18 శక్తి పీఠాలలో అస్సాంలో ఉన్నటువంటి గౌహతి పట్టణంలోని నీలాచల్ హిల్స్ లో ఉన్నటువంటి కామాఖ్య దేవాలయం అనేది ఒక శక్తి పీఠం. ఈ శక్తి పీఠంలో మనము యోని భాగాన్ని పూజిస్తాం. ఈ శక్తి పీఠంలో యోని భాగాన్ని పూజిస్తాం. యోని భాగాన్ని పూజించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విషయాన్ని కూడా ఈ నీలాచల్ హిల్స్ ని మనం ఇంకొక విధంగా కామగిరి కొండ అని కూడా పిలుస్తాం. కామగిరి కొండ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఈ ఉత్సవాన్ని ఏ సందర్భంగా నిర్వహిస్తారు అనేటటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ ఉత్సవాన్ని సతీదేవి ఋతు సమయంలో ఋతు సమయంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈమె సతీదేవి 3 రోజుల పాటు ఋతు సమయంలో ఉంటుంది. ఈ 3 రోజులు ఋతు సమయంలో ఉన్నప్పుడు ఈ అంబుబాచి మేళాన్ని నిర్వహిస్తారు. ఈ 3 రోజులు కూడా ఏం చేస్తారంటే దేవాలయాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వేళ్ల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇక్కడ అమ్మవారిని దర్శించడానికి రావడం జరుగుతుంది. సో ఈ మహిమ కలిగిన మహిమలకి తంత్రాలకి ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి. సో ఈ ఉత్సవం ఋతు సమయంలో జరుగుతుంది. 3 రోజుల పాటు జరుగుతుంది. సో అష్టాదశి శక్తి పీఠాలలో మనకు ఇక్కడ ఉన్నటువంటి నీలాచల్ హిల్స్ లో ఉన్న కామాఖ్య దేవాలయం అనేది ఒక శక్తి పీఠం. ఇది చాలా మహిమ కలిగినటువంటి శక్తి పీఠం. ఈ విధంగా మీకు ప్రశ్నల్లో దీంట్లో ఏ విధంగా అడగచ్చు అంటే అంబుబాచి మేళాని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అంటే అస్సాం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఎక్కడున్నాయంటే ఇది నీలాచల్ హిల్స్ నీలా హిల్స్ పై ఉన్నటువంటి కామాఖ్య దేవాలయంలో ఈ కుంభమేళాని నిర్వహిస్తారు. సో ఈ అంబుబాచి మేళాని మనం తూర్పు భారతదేశ కుంభమేళాగా మనం వర్ణిస్తాము. సో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకంగా ఈ ఉత్సవాలని నిర్వహిస్తుంది. ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తించుకోవాలి. సతీదేవి అష్టాదశ పీఠాలు అంటే 18 పీఠాలు 18 శక్తి పీఠాలు అని మీరు వింటారు. ఆ శక్తి పీఠాలలో ఇది ఒక కామాఖ్య దేవాలయం అనేది ఒక శక్తి పీఠం. ఇక్కడ దేన్ని పూజిస్తారంటే యోని భాగాన్ని, సతీదేవి యోని భాగాన్ని పూజించడం భక్తులు చేస్తూ ఉంటారు. సో సతీదేవి ఋతు సమయంలో జరిపేటటువంటి ఉత్సవంగా దీన్ని జరుపుతారు. ఈ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇదే విధంగా మనకి ఇంకొక ఉత్సవం కూడా మన దేశంలో జరుగుతుంది. దీనికి ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఉత్సవానికి హాజరు కావడం జరిగింది. అది రజ పర్వ. దీనిపైన ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. రజ పర్వ ఉత్సవాన్ని ఏ రాష్ట్రం జరుపుకుంటుంది అని అడుగుతాడు. రజ పర్వ ఉత్సవాన్ని ఒరిస్సా రాష్ట్రం జరుపుకుంటుంది. దీన్నే మనము రజా ఫెస్టివల్ అని కూడా పిలుస్తాము. ఏమని పిలుస్తాము? రజా ఫెస్టివల్ గా దీన్ని పిలవడం జరుగుతుంది. సో ఈ ఉత్సవాన్ని ఏ సందర్భంగా మనం జరుపుకుంటాము అనే విషయాన్ని మనం తీసుకుంటే ఇది కూడా భూదేవి, మనం వ్యవసాయం చేసేటటువంటి భూమాత భూదేవి ఋతు సమయంలో జరుపుకునేటటువంటి ఉత్సవం. ఈ సమయంలో ఒరిస్సాలో ఏం చేస్తారంటే స్త్రీలకి రెస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. స్త్రీలు పూర్తిగా ఎలాంటి పనుల్లో పాల్గొనరు. స్త్రీలకి
రెస్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఋతు సమయం కాబట్టి స్త్రీలకి రెస్ట్ అనేది ఉంటుంది. ఇంకా భూమికి సంబంధించినటువంటి విషయం కాబట్టి భూ సంబంధిత లేదా వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు ఏవి కూడా ఈ 3 రోజుల పాటు ఇక్కడ నిర్వహించరు. 3 రోజుల పాటు పూర్తిగా వ్యవసాయ కార్యక్రమాలని బంద్ చేయడం జరుగుతుంది. వ్యవసాయ కార్యక్రమాలని బంద్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ మిథున సంక్రాంతికి ముందు ఈ ఉత్సవాన్ని జరుపుతారు. మిథున సంక్రాంతికి ముందు ఈ ఉత్సవాన్ని జరపడం జరుగుతుంది. ఇది 3 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ 3 రోజుల్లో మొదటగా జరిగేటటువంటి ఉత్సవం పహలీ రాజా అని పిలుస్తారు. పహలీ రాజా. రెండవది మిథున సంక్రాంతి. మూడవది బసీరాజా. బసీరాజా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఈ విషయాలు కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకి రజపర్వ ఉత్సవం ఎక్కడ నిర్వహిస్తారంటే ఒరిస్సా రాష్ట్రంలో, అంబుబాచి మేళాని ఎక్కడ నిర్వహిస్తారంటే అస్సాం రాష్ట్రంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. సో వీటిపైన ఈ రజపర్వ అనేటటువంటి ఉత్సవాన్ని ఒరిస్సాలో నిర్వహించినప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా దీనికి హాజరవడం జరిగింది. ఇది కూడా ఒరిస్సా రాష్ట్రంలో ముఖ్యంగా జరుగుతున్నటువంటి ఉత్సవం. అస్సాంలో జరుపుకునేటటువంటి ఉత్సవం. ఇది తూర్పు భారతదేశ కుంభమేళా అని దేన్ని పిలుస్తారు క్రింది వాటిలో అనేటటువంటి ప్రశ్న కూడా మీకు అడిగేదానికి అవకాశం. తర్వాత జూన్ 21వ తారీఖున మనకి యోగా దినోత్సవం పైన డిఎస్సిలో చాలా సార్లు క్వశ్చన్లు అడగడం జరిగింది. డిఎస్సిలో యోగా దినోత్సవం పైన అడిగారు, యోగా థీమ్ పైన కూడా అడగడం జరిగింది. యోగా థీమ్ ఇది జూన్ 21న జరుపుకుంటారు. ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని మనం తీసుకుంటే 2015వ సంవత్సరం నుంచి దీన్ని యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 2015లో మొదటగా ఎక్కడ జరుపుకున్నామంటే ఢిల్లీలో జరుపుకున్నాం. సో 2025వ సంవత్సరం జూన్ 21వ తారీఖున మనము 11వ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. 11వ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. సో ఈ 11వ యోగా దినోత్సవానికి ఆతిథ్యం ఎవరు ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఆతిథ్యం ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించారంటే విశాఖపట్నం. ఎక్కడ నిర్వహించారు? విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. విశాఖపట్నంలో మనకి రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ ఈ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అనేదానికి మీ ఎగ్జామినేషన్ లో అడిగేదానికి అవకాశం ఉంది. ఇక్కడ యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్ అనేది దీని యొక్క థీమ్. యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్ అనేది ఇక దీని యొక్క ముఖ్య థీమ్. సో ఈ యోగా దినోత్సవంలో దాదాపు 3 లక్షల మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది. 3 లక్షల మంది పబ్లిక్ ఇక్కడ పాల్గొనడం జరిగింది. సో ఇది గిన్నిస్ రికార్డులో నమోదైంది. ఇది నమోదైంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత యునెస్కో దీన్ని యునెస్కో ఏం చేసిందంటే ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ లిస్ట్ లో చేర్చింది. ఇంటాంజిబుల్
కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లో యోగాని 2016 సంవత్సరంలో దీన్ని చేర్చడం జరిగింది. అలాగనే సౌదీ అరేబియా దేశం యోగాని క్రీడగా చేర్చింది. ఈ విషయాన్ని కూడా మనం చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ అంటే కల్చరల్ కి సంబంధించినటువంటి అంశాలు. కల్చరల్ అంటే అంబుబాచి మేళా అనేది కల్చరల్, ఇది ఒక ఫెస్టివల్. దీన్ని ఎక్కడ నిర్వహిస్తారు, ఇది కరెంట్ అఫైర్స్ లో భాగంగా చదవాలి. అలాగని స్టాండర్డ్ లో కూడా ఇది ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు, తూర్పు భారతదేశ కుంభమేళా అంటే అంటారంటే అంబుబాచి మేళా అంటారని. ఇది నీలాచల్ హిల్స్ లోని కామాఖ్య దేవాలయంలో దీన్ని జరుపుకుంటారు. ఇది అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రెస్టీజియస్ ఫెస్టివల్ గా కూడా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఇది సతీదేవి ఋతు సమయంలో 3 రోజుల పాటు జరిగేటటువంటి మేళా అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగనే ఇంకొకటి అలాంటిదే రజపర్వ, ఇది ఒరిస్సా రాష్ట్రం. దీన్ని రజా ఫెస్టివల్ అంటారు. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తుంది. ఇది భూదేవి ఋతు సమయంలో జరిగేటటువంటి ఫెస్టివల్ గా మనం చూస్తాం. దీన్ని రజా ఫెస్టివల్ గా కూడా వ్యవహరిస్తాం. ఇది మదిన సంక్రాంతి ముందు జరుగుతుంది. మొదటి జరిగేది పహలీ రాజా అని, రెండవ రోజు జరిగేటటువంటి ఉత్సవాన్ని మిథున సంక్రాంతి అని, మూడవ రోజు జరిగేటటువంటి ఉత్సవాన్ని బస్సీ రాజా అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఈ ఉత్సవాలు జరిగే సమయంలో స్త్రీలకు రెస్ట్ ఉంటుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలన్నీ కూడా బంద్ చేయడం అనేది జరగడం ఈ ఉత్సవంలో ముఖ్యమైనటువంటి అంశాలు. తర్వాత యోగా దినోత్సవం పైన మీకు యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారని, సో 2015 నుంచి యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ 2025లో జరుపుకున్న యోగా దినోత్సవం 11వ ఎడిషన్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది మొదటిదైతే ఢిల్లీలో నిర్వహించారు. మొన్న 2025లో ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. ఇది రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు నిర్వహించడం జరిగింది. దీంట్లో 3 లక్షల మంది పాల్గొనడం వల్ల ఇది గిన్నిస్ రికార్డ్ లో నమోదవడం జరిగింది. సో సౌదీ అరేబియాలో యోగాని క్రీడగా చేర్చడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో